అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో 14 మంది సభ్యులతో కూడిన ఏసీబీ బృందం ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఎస్ఆర్ఓ ఛాంబర్, స్టాఫ్ రూమ్, రికార్డ్ రూమ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. లెక్కల్లో చూపని 1.25 లక్షలకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకోగా సబ్ రిజిస్టర్ బీరువాలో మరో 20,000 నగదు గుర్తించారు. రిజిస్ట్రేషన్లు, ఈసీలు, స్టాంపుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను ఏసీపీ అధికారులు పరిశీలించారు. ప్రభుత్వానికి జమ కావాల్సిన నగదు, కార్యాలయంలో లభించిన నగదుపై ఆరా తీశారు. బాధ్యుతులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. సంతోషి, ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏసీబీకి సంబంధించిన అధికారులు ఆకస్మిక సబ్ రిజిస్ట్రార్ల పైన ఆకస్మిక దాడులు చేయడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్కు సంబంధించినటువంటి కార్యాలయ సిబ్బంది లంచాలు తీసుకుంటున్నారనేటువంటి ఒక ఫిర్యాదులు, అలాగే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏసీబీకి సంబంధించినటువంటి డిఎస్పీ సీతారామరావు ఆధ్వర్యంలో సంబంధిత కింది స్థాయి సిబ్బంది సిఐ నాగరాజుతో పాటు దాదాపు 14 మంది సభ్యులతో కూడినటువంటి ఏసీబీ బృందము ఏకకాలంలో తనిఖీలు చేపట్టడం జరిగింది. ఏదైతే వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లోపలికి వెళ్లి కార్యాలయం తలుపులు మూసి ఎవరిని బయటకు పంపించకుండా తనిఖీలు చేపట్టడం జరిగింది. అయితే రిజిస్ట్రేషన్కి వచ్చినటువంటి ఎవరైతే రిజిస్టర్ చేయించుకోవడానికి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విచారించి ఏమైనా మామూలు తీసుకుంటున్నారా, లేకపోతే ఏదైనా రిజిస్ట్రేషన్ కు సంబంధించి డబ్బులు అడుగుతున్నారనేటువంటి వాళ్ళను కూడా విచారించి బయటికి పంపించడం జరిగింది. అయితే ఈ దాడుల్లో సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి వద్ద దాదాపు 1,25,000 నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి రికార్డులు కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ కనిపించడం జరిగింది. అలాగే గురుస్వామికి సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ గురుస్వామికి సంబంధించినటువంటి బీరువాల కూడా ఓపెన్ చేసి చెక్ చేసినటువంటి నేపథ్యంలో గురుస్వామి బీరువాల కూడా 20,000 నగదు కూడా దొరికినట్లు, దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత ఏసీబీ సీతారామరావు గారు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పైన దాడులు చేయడం జరిగింది అనేటువంటిది కూడా డిఎస్పీ చెప్పడం జరిగింది. అలాగే జిల్లా రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ఉమామహేశ్వరిని కూడా అక్కడికి పిలిపించి ఆమెను కూడా ఈ సబ్ రిజిస్ట్రార్లో దొరికినటువంటి నగదు కావచ్చు, అలాగే గురుస్వామి యొక్క బీరువాలో దొరికినటువంటి నగదు కావచ్చు, దాన్ని కూడా ఏంటి అనేటువంటి దానిపైన కూడా ఉమామహేశ్వరిని కూడా అక్కడ పిలిపించి విచారించడం జరిగింది. అయితే ఈ సంబంధించి ఏదైతే రిజిస్ట్రార్ ఆఫీసులో సంబంధించినటువంటి మిగిలిన డాక్యుమెంట్లు కావచ్చు, అలాగే ఇప్పటి వరకు అంటే ఆ రోజు వరకు విక్రయించినటువంటి స్టాంపులు కావచ్చు, అలాగే ఇటీవల కాలంలో సంబంధిత రిజిస్టర్ ఆఫీసర్లు అడిగినటువంటి దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి ఈసీ వివరాలు, వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా సీతారామరావు ఏసీబీ డిఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించాడనేటువంటిది కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనా కూడా ఈ వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే కార్యాలయాల్లో ఈ ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో దాడి చేసినారని చెప్పుకోవచ్చు. అయితే ఈ విస్తృతంగా చేసినటువంటి తనిఖీల్లో ఇంకా ఏమైనా బయటపడతాయా? ప్రస్తుతానికైతే ఇంకా అక్కడ రిజిస్టర్ ఆఫీసులో దాదాపు 10-11 గంటల వరకు తనిఖీలు అనేటువంటి కొనసాగిన ఈ రోజు 11 గంటల వరకు కొనసాగినాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఏంటి బయట పడినాయి, ఇంకా ఏమైనా నగదు అక్కడ ఇంకేమైనా దొరికిందా, లేకపోతే స్టాంపులు, ఈసీలకు సంబంధించి అలాగే డాక్యుమెంట్లకు సంబంధించి ఏమైనా వివరాలు బయట పెట్టారనేటువంటిది సంబంధిత ఏసీబీ డిఎస్పీ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఏం జరిగింది అనేటువంటిది మిగిలిన వివరాలన్నీ కూడా సీతారామరావు ఏసీబీ డిఎస్పీ చెప్పే పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ దాడుల అనంతరము అక్కడ దొరికినటువంటి వివరాలు పూర్తిగా సంబంధిత అధికారులు వెల్లడించినటువంటి నేపథ్యంలోనే మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కూడా ఏదైనా మెసేజ్ వెళ్ళి అక్కడ కూడా కొంతవరకైనా ఏదైతే ఆ ఫిర్యాదులు కావచ్చు, అలాగే లంచాలు కావచ్చు, వీటిని అరికెట్టే పరిస్థితి కూడా కనిపించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఏదేమైనా ఓవరాల్ గా ఎస్ఆర్ఓ దగ్గర దొరికినటువంటి 1,25,000కు సంబంధించి మరి ఎలాంటి ఉన్నతాధికారులు ఈయనపైన చర్యలు తీసుకుంటారు, నగదుకు సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా వెల్లడిస్తారు, అది రిజిస్ట్రార్కు వచ్చినటువంటి మామూలు రూపంలో వచ్చినదా లేకపోతే ఇంకోటి అనేటువంటిది ఇచ్చేటువంటి నివేదిక బేస్ చేసుకొని సంబంధిత ఎస్ఆర్ఓ గురుస్వామి పైన చర్యలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సంతోషి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.